గులాబీ పార్టీలో మళ్లీ జోరు కనిపిస్తోంది. కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారన్న వార్త అయితే ఇప్పుడు పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతోందని చెప్పుకోవాలి. బర్త్డే తర్వాత ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించబోతున్నారు. ఇక పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో లీడర్లకు కేసీఆర్ వివరించబోతున్నారు. కేసీఆర్ కంబ్యాక్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు హెచ్చరించినట్లుగా మళ్లీ ఉగ్ర రూపంలో కనిపించబోతున్నారా? కాంగ్రెస్, బీజేపీ ఎలా రియాక్ట్ అవుతాయి? దీనిపై ఇవాల్టి అనాలిసిస్ లో జీ ఎడిటర్ భరత్ తో డిబేట్ చేద్దాం. నమస్తే భరత్. సో బాస్ ఈస్ బ్యాక్ కనిపిస్తుంది క్లియర్ గా. సో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. యాక్టివ్ గా ఉండరు అండ్ ఈవెన్ అసెంబ్లీకి కూడా రారు. ఎప్పుడో బడ్జెట్ లో ఒకసారి పార్టిసిపేట్ చేశారు. అందరూ అంటుంటారు ఎందుకు రారు, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వచ్చు కదా, సూచనలు ఇవ్వచ్చు కదా అంటుంటారు. చాలా నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తూనే ఉంటారు. బట్ ఆయన అసలు ఏమీ పట్టించుకోరు, చాలా డిఫరెంట్ గా వెళ్తుంటారు భిన్నంగా. ఎందుకు, ఏం చెప్తారు? అంటే కేసీఆర్ నేచర్ ని మొదటి నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఈ విషయం కొత్తేమీ కాదు. ఆయన ఏమంటారంటే వ్యూహాత్మక మౌనం అంటారు దీన్ని. మీరు అన్నారు కదా 1 year తర్వాత, 1 year అయినా పెద్దగా ఆయన పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్ తర్వాత, పార్లమెంట్ ఎన్నికలకు తర్వాత ఒక్కసారి కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. బడ్జెట్ సందర్భంగా 2 సార్లు మాత్రం అసెంబ్లీ గడప దొక్కారు. ఒక్కసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు, అది కూడా అసెంబ్లీ లోపల కాదు, అసెంబ్లీ సెక్రటేరియట్ లో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఆయనతో. ఛాంబర్లో, స్పీకర్ ఛాంబర్లో ఒకసారి వచ్చారు. రెండవసారి ఎందుకంటే అప్పుడు అందరు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన కాలు విరిగింది, గుర్తుంది కదా మనకు. అంటే రిజల్ట్ వచ్చిన 4 రోజులకే ఆయనకు పడిపోయారు. అప్పుడు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. సో సెషన్ లేనప్పుడు ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. సెకండ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టినప్పుడు ఒకసారి వచ్చారు, అంతే, ఇంకా మళ్ళీ రాలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు, రిజల్ట్ రాలేదు. ఆ తర్వాత మౌనంగా ఉన్నారు ఇప్పటి వరకు. సో బహిరంగంగా ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన బయటికి రాబోతున్నారు ఫిబ్రవరి 19th. అయితే ఇంకా 3 రోజుల్లో కేసీఆర్ బర్త్డే ఉంది. ఫిబ్రవరి 17th కేసీఆర్ పుట్టినరోజు. ఆ తర్వాత 2 days కి ఫిబ్రవరి 19th ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ ఇచ్చిన సమాచారం ఏంటంటే తెలంగాణ భవన్ లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం. దీనిలో రాష్ట్ర కార్యవర్గం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇక ముఖ్య లీడర్స్ అందరూ కూడా పాల్గొంటారు అనుకోవచ్చు. ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎంపీలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, ప్లస్ రాష్ట్ర కార్యవర్గం. సో ఆల్మోస్ట్ ఒక ఈజీగా 300-400 లీడర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలందరితో కూడా చర్చించబోతున్నారు. అది ఆయన ప్లాన్ ఏంటంటే ప్లీనరీ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినం ఏప్రిల్ 27. ప్రతి సంవత్సరం కూడా ప్లీనరీ నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో తప్పింది, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంది కాబట్టి ప్లీనరీ కండక్ట్ చేయలేదు. అంతకుముందు ఇయర్ అధికారంలో ఉన్న సందర్భాల్లో అయితే ప్రతిసారి కండక్ట్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి సిల్వర్ జూబ్లీ ఇయర్. 2000 సంవత్సరం ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని అప్పట్లో సిద్దిపేటకు రాజీనామా చేసి బై ఎలక్షన్లో కొట్లాడి గెలిచి టీఆర్ఎస్ను స్థాపించారు. అది ఇంతింతై వటుడింతై అన్నట్టు 20 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. భారతదేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. ఒక రీజనల్ పార్టీ మిగతా పార్టీలు 35 పార్టీలను కన్విన్స్ చేసి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను అన్నిటి కూడా తెలంగాణకు ఒప్పించడంలో కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడున్న భారత రాష్ట్ర సమితి సక్సెస్ అయింది. సో 25th సిల్వర్ జూబ్లీ ఇయర్లో అడుగుపెట్టింది కాబట్టి 20 సంవత్సరాల ఎట్లా ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చించబోతున్నారు. అయితే మీరు ఇప్పుడు అడిగిన దానికి సంబంధించి కేసీఆర్ ఎందుకు బయటికి రారు? నేను 2009 నుంచి 2014 మధ్య ఢిల్లీలో జర్నలిస్ట్గా ఉండేవాడిని. అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. ఎక్కడ ఎంపీ? ఆయన మహబూబ్ నగర్ ఎంపీ. 2004-07లో 2 సార్లు కరీంనగర్ ఎంపీ. ఆ తర్వాత 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు కేవలం 15,000 ఓట్లతో. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో తుగ్లక్ రోడ్లో ఆయన నివాసంలో కలిసేవాళ్ళం రెగ్యులర్గా. అంటే 3 నెలలకో 6 నెలలకో. అపాయింట్మెంట్ ఇవ్వరు కేసీఆర్ జనరల్గా అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది తక్కువ, కానీ ఇస్తే మాత్రం ఫుల్ కుష్ చేసి పంపిస్తారు.
సంవత్సరంకో 6 నెలలకు అపాయింట్మెంట్ ఇస్తారు. కలిసిన వాళ్లకు ఇప్పుడు జనరల్ గా వేరే వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు ఓకే, పూర్తిగా వినరు. బట్ కేసీఆర్ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తే మినిమం 4-5 గంటల పాటు కలుస్తారు. ఇంకా ఆయన కేసీఆర్ వ్యవహారిక ఎట్లా ఉంటుందంటే కాళ్ళు ఊపుతూ ఇట్లా కాళ్ళు ఊపడం అన్నది అలవాటు. కాళ్ళు ఊపుతూ 3-4 అవర్స్ కూర్చుంటారు ఎవరితో అయినా. చాలా పూర్తిగా డీటెయిల్ చేస్తారు. అంటే అప్పటి వరకు అపాయింట్మెంట్ రాకుండా 6 నెలలు సంవత్సరం పాటు అపాయింట్మెంట్ రాని లీడర్స్ కూడా ఏంది నా అపాయింట్మెంట్ ఇవ్వడు, కలవడు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కలిసిన తర్వాత మాత్రం ఫుల్ ఖుషి అయిపోతారు. బయటికి వెళ్ళి ఓహో ఈయన అద్భుతమైన నేత కేసీఆర్, చాలా అద్భుతమైన నేత, ఇంతటి నేతను ఎక్కడ చూడలేదు అని చెప్పుకున్న సందర్భాలు నేను స్వయంగా చూశాను. సో మాకు కూడా అంతే, జర్నలిస్ట్ కూడా ప్రతి పార్లమెంట్ సెషన్కి అక్కడ వచ్చేవాళ్ళు. 2009-14 సమయంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో వచ్చేవాళ్ళు. వచ్చిన సందర్భంలో కలిసేవాళ్ళు. కలిసినప్పుడు చాలా ఏం చెప్పేవాళ్ళు అంటే ఆయన ఒకటి అంటే రాజకీయ జీవితంలో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. ఏంటంటే ఇప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు ఆ సందర్భంలో. సో అప్పుడే కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ అయినప్పుడు మహబూబ్ నగర్లో కేసీఆర్ కనబడట లేదు, ఆయన ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ కనబడట లేదని పోస్టర్లు వచ్చాయి. మేము అడిగాం ఎందుకు సార్, పోవచ్చు కదా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ మీరు విజిట్ చేయొచ్చు కదా, మీరు కనబడట్లేదని పోస్టర్లు వేస్తున్నారు, అది చేస్తున్నారు, మిగతా ఎంపీలాగా మీరు ఎందుకు ఉంటారని. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నేను గెలవలేదు, గెలిచింది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారు, ఓకే నేను ఇప్పుడు అక్కడ వెళ్తాను, వెళ్ళి రోజు పోయి ఏం చేయాలి, ప్రతిపక్ష నేతగా ఆ పార్టీని తిట్టాలి, విమర్శించాలి కదా. అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, మనం కొంత టైం ఇవ్వాలి అధికార పార్టీకి. డే 1 నుంచే, మొదటి రోజు నుంచే విమర్శలు చేయడం, ఈ పార్టీ ఏం చేయలేదు, ఆ పార్టీ ఏం చేయలేదు, కాళ్ళల్లో కట్టెలు పెట్టడం నా విధానం కాదు. అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ప్రతిపక్షం అన్నాక అధికార పార్టీకి కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళు పనిచేసేందుకు కొంత సమయం ఇవ్వాలి. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేసేవాళ్ళు, నాకు చాలా గుర్తుంది. అదేంటంటే తమిళనాడులో అన్నా డిఎంకే జయలలిత, కరుణానిధి ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. కానీ 1989 నుంచి కూడా 1989 to 2016 ఈ 27 సంవత్సరాల్లో 6 సార్లు అధికారం అటు ఇటు మారింది. ఒకసారి జయలలిత గెలిస్తే ఇంకోసారి కరుణానిధి. చిత్తుగా ఓడిపోయిన సందర్భం ఒకసారి 1991లో అయితే డిఎంకేకు 236కు 2 సీట్లు వచ్చాయి, 2 సీట్స్ ఓన్లీ. రాజీవ్ గాంధీ హత్య సానుభూతితో దానిలో డిఎంకే రోల్ ఉందన్న ఉద్దేశంతో 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా 96లో మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 96లో డిఎంకే వచ్చిన తర్వాత మళ్ళీ 2001లో జయలలిత, 2006లో మళ్ళీ కరుణానిధి, 2011లో మళ్ళీ జయలలిత. ఆ రికార్డును ఒక్కసారి 2016లో జయలలిత బద్దలు కొట్టారు, వరుసగా 2వసారి అధికారం సాధించి. కానీ దురదృష్టవశాత్తు ఆమె 3 నెలలకే చనిపోయారు. రెండోసారి అధికారం వచ్చిన 3 నెలలకే ఆమె 4 నెలలకే చనిపోయారు, దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేదు. సో ఆ ఎగ్జాంపుల్ ఆయన కోట్ చేస్తూ ఇప్పుడు జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి పోదు, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి పోదు. అయినా సరే అక్కడ రాజకీయ పార్టీలు, మరి అక్కడ పార్టీలు గెలిపిస్తున్నాయి కదా వాళ్ళను. అంటే అసెంబ్లీకి పోతేనే పబ్లిక్ సమస్యలు అన్నట్టు కాదు. పైగా ఈ జయలలిత గెలిస్తే కరుణానిధి ఎప్పుడు కూడా పబ్లిక్లోకి రారు, కరుణానిధి గెలిస్తే జయలలిత కూడా పబ్లిక్లోకి రారు. ఎప్పుడు వస్తారు పబ్లిక్లోకి? మొదటి 3-4 సంవత్సరాలు పూర్తిగా ప్రెస్ రిలీజెస్ మాత్రమే ఉంటాయి. అంటే బహిరంగ సభలు వాటిలో కాకుండా మొదటి 3-4 సంవత్సరాలు ఏదన్నా ప్రభుత్వం మీద చెప్పాలంటే ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేసి ఈ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం, విద్యుత్ ఛార్జీలు పెంచారు, లేకపోతే ఇంకేదో ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని ఖండిస్తున్నాం, లేకపోతే పలానా చేయడాన్ని ఖండిస్తున్నాం అంటూ కేవలం పబ్లిక్లో ప్రెస్ రిలీజ్ వరకు మాత్రం ఉంటాయి. 4వ సంవత్సరం నుంచే పొలిటికల్ పార్టీస్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. అంటే ఎజిటేషన్స్, ఉద్యమాలు, తర్వాత బహిరంగ సభలు, కరుణానిధి బయటికి రావడం, జయలలిత బయటికి రావడం, ఇట్లా చేస్తున్నా సరే అక్కడ ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తున్నారు కదా. సో ఎందుకు ఈ రాజకీయాలు అంటే డే 1 నుంచే ప్రభుత్వం గెలిచినప్పుడు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అన్నది కేసీఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఆయన ఐడియాలజీ అది, దాన్ని బలంగా నమ్ముతారు. అది ఎంతమంది ఇప్పుడు తెల్లారి నుంచే కేటీఆర్, హరీష్ రావు ఫైట్ చేస్తున్నారు, కవిత ఇప్పుడు రోజు రెగ్యులర్గా ఆమె ఫైట్ చేస్తున్నారు. సో ఈ జనరేషన్కి ఒక థాట్ ఉండొచ్చు, బట్ కేసీఆర్కి మాత్రం ఏంటంటే ప్రభుత్వం గెలిచినప్పుడు ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలి. గెలిపించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదా. సో కాంగ్రెస్ మనం రోజు మాట్లాడి కాళ్ళలో కట్టెలు పెట్టే బదులు, రోజు మాట్లాడి ఏదో క్రిటిసిజం చేసే బదులు గవర్నమెంట్కు కొంత మన సమయం ఇవ్వాలి, అది ఆయన వ్యూస్. సో ఆ వ్యూస్ ను మనం చెప్పినంత మాత్రానో, లేకపోతే రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రా అన్నంత మాత్రానో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ కూడా ఎందుకు రారు కేసీఆర్ అన్నంత మాత్రానో మార్చుకోరు.
ఆయన తన వ్యూను మార్చుకోరు. మోస్ట్ ఆఫ్ ది కేసీఆర్ స్ట్రాటజీస్ వ్యూస్ సక్సెస్ అయినాయి. సరే మొన్న ఎలక్షన్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ రాజకీయ రంగంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన భాషలో చెప్పాలంటే ఒక బక్కపల్చని వ్యక్తి, ఒక 50-60 కిలోలు కూడా లేని వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతవరకు ఇంతమందిని సాధించాడంటే ఆయన స్ట్రాటజీస్ మోస్ట్ ఆఫ్ ది టైం 90% సక్సెస్ అయిన సందర్భాలు, ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 2006లో రాజశేఖర రెడ్డి ఛాలెంజ్ చేసి ఈయన యూపీఏ నుంచి బయటకు వచ్చి కరీంనగర్ నుంచి బై ఎలక్షన్ చేసి 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవడం అన్నది చాలా పెద్ద ఇది. అట్లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేయడం, అదే 2007లో మళ్ళీ రాజీనామా చేసింది, ఫెయిల్ అయింది. 2010లో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాజీనామాల సమితి అని కూడా క్రిటిసిజం చేసిన 2010లో సక్సెస్ అయింది. సో కొన్ని సందర్భాలు ఆయన వ్యూహాలు సక్సెస్ అయినాయి, కొన్ని సందర్భాలు సక్సెస్ కాలేదు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు కదా, 6 నెలల ముందే పార్లమెంట్ కంటే ముందే ఫీల్ గుడ్ వాతావరణం ఉందని పోయారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన వాళ్ళు ఎవరు గెలవాలి, వాజ్పేయి నుంచి ఎన్టీ రామారావు వరకు చాలా మందికి. వాజ్పేయి అయితే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో చంద్రబాబు నాయుడు, వాజ్పేయి అందరూ ఓడిపోయారు. బట్ కేసీఆర్ సక్సెస్ అయినారు కదా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయన స్ట్రాటజీస్ వర్క్ అయినాయి. ఇప్పుడు ఏప్రిల్ 9వ తేదీన ఇప్పుడు ఏప్రిల్ 27వ తేదీన ఉంది, ఫిబ్రవరి 19వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టారు. సో ఆయన మొన్న జైరాబాద్ నేతని కలిసినప్పుడు కూడా త్వరలోనే బహిరంగ సభ పెడతాను అని చెప్పారు. మేబీ ఆ బహిరంగ సభ ఇదే కావచ్చు. ఈ ఫిబ్రవరి 19న మీటింగ్ లో తెలంగాణ భవన్ లో డిసిజన్ తీసుకుంటారు ఎప్పుడు బహిరంగ సభ ఉంటుంది. మోస్ట్లీ నేను అనుకుంటున్నా ఏప్రిల్లో ప్లీనరీ సందర్భంగా, ప్లీనరీ ఎప్పుడు పెడతారు పార్టీ ప్లీనరీ, ఏప్రిల్ 27వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి భారీ బహిరంగ సభ కేసీఆర్ నిర్వహించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ రాష్ట్ర కార్యవర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ స్ట్రాటజీస్ ఇంతకుముందు అనేట్టు వర్క్ అయినాయి, వర్క్ కాలేదు. సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఎప్పుడు ఏం చేయాలి ఏందన్నది. ఎవరో చెప్పినంత మాత్రాన ఆయన ఇన్ఫ్లుయెన్స్ కారు. ఆయన సన్నిహితులు, ఆయనతో వెంట ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన వ్యవసాయ క్షేత్రం, సరే ఫామ్ హౌస్ అని మనం అంటాం, అగ్రికల్చర్ ఆయన చేస్తున్నారు. అగ్రికల్చర్ అంటే ప్యాషన్ చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా ఆయన మనసంతా కూడా వ్యవసాయం మీద ఉంది, పాలిటిక్స్ కంటే ఎక్కువ. సరే రేవంత్ రెడ్డి గెలిపించారు, మాకు పార్లమెంట్లో కూడా సీట్లు ఇవ్వలేదు. పబ్లిక్ నోట్ నుంచి రావాలి ఏంది, కేసీఆరే నయం రేవంత్ రెడ్డి కంటే లేదా కాంగ్రెస్ పార్టీ కంటే. అంతే తప్ప మనంతట మనమే రోజు మనకు బాగా కొట్టకూడదు. వాళ్ళ నోటి నుంచే రావాలి, వాళ్ళు మన వాల్యూ తెలుసుకోవాలి అన్నది కేసీఆర్ సంబంధించిన స్ట్రాటజీగా మనకు తెలుస్తోంది. సో అందుకోసమే ఆయన ఈ వ్యూహాత్మక మౌనం కూడా పాటిస్తున్నారని మనం అనుకోవచ్చు.